ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని కీర్తనకారుడు చెప్పినట్టుగా దేవుణ్ణి మన కాపరిగా చేసుకున్నప్పుడు, ఆయన యొక్క నియంత్రణలో మనం ఉన్నప్పుడు, ఆయన యొక్క సాన్నిధ్యంలో మనం ఉన్నప్పుడు ఏ కొరత లేకుండా మనల్ని బలపరిచే దేవుడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ప్రతి ప్రతికూలత నుండి విడుదల క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో మనం పొందుకోవచ్చు. మీ సమస్య ఎంత జటిలమైందైనా కృంగిపోకండి, నిరాశపడకండి, దేవుని వైపు చూడండి. లుక్ అన్ టు జీసస్ హూ కెన్ టర్న్ ద థింగ్స్ అరౌండ్. నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తావు, మహత్కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రతి ఉదయాన్నే మనం లేచిన తర్వాత, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించిన తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వింటున్నాం కదా. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఆమోస్ చాప్టర్ 9:14. మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఎంత చక్కని వాగ్దానం ఇది. దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఉద్దేశాన్ని ప్రవక్త ద్వారా ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆమోసు అనే దైవజనుడు చాలా అద్భుతమైన ప్రవచనాలు ప్రవచించాడు. వాస్తవానికి ఆమోసు ఒక పశువుల కాపరిగా ఉన్నాడు. మేడి పండ్లను ఏరుకుంటూ జీవిస్తున్నానని తన గురించి తను చెప్పుకున్నాడు. ఉజ్జియా మరియు యెరోబాము అనే రాజులు పరిపాలన చేస్తున్న కాలంలో ఆమోసుకి ఇవ్వబడిన దర్శనం ఈ గ్రంథంలో మనం చూస్తాం. భూకంపం కలగడానికి 2 సంవత్సరాల ముందు అని ఈ ఆమోసు గ్రంథ ప్రారంభంలో ఆ మాట చూస్తాం కదా. క్రీస్తు పూర్వం సుమారుగా 762వ సంవత్సరంలో భూకంపం వచ్చిందని బైబిల్ పండితులు లెక్క వేశారు. అంటే దానికి 2 సంవత్సరాల ముందంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 760 సంవత్సరంలో ఆమోస్ అనే దైవజనుడు ఈ మాటలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. సరే, చివరికి వచ్చేసరికి దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. వాస్తవానికి ఆమోసు గ్రంథంలో దేవుని తీర్పులు మరియు దేవుని ప్రజల యొక్క పాపానికి వచ్చే పర్యవసానాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైన ఖండింపు ఇక్కడ మనం చూస్తాం. అయితే చివరిలోకి వచ్చేసరికి దేవుడు మరలా తన ప్రజలు నిలబెడతాడని, వారిని కట్టే దేవుడనే శ్రేష్టమైన వాగ్దానాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. శ్రమనందుచున్న నా జనులను చెరల నుంచి రప్పిస్తాను. ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఇది కేవలం శారీరకమైన చెర గురించే ఇక్కడ రాయబడలేదు, కానీ ఆధ్యాత్మికమైన పునరుద్ధరణ గురించి, ఆధ్యాత్మిక విడుదల గురించి బైబిల్ సెలవిస్తుంది. ఒక మనిషి ఆత్మ బంధించబడింది, మానవుడు బంధించబడ్డాడు. పాపము మనిషిని బంధించేసింది. విడుదల ఎవరిస్తారు? ఆ చెరలోంచి బయటికి ఎవరు తీసుకొస్తారు? భౌతిక సంబంధమైన జైళ్ళల్లోంచి, భౌతిక సంబంధమైన చెరసాల నుంచి విడుదల చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, కానీ పతనావస్థలో ఉన్న మనిషిని, చెరలోకి వెళ్ళిపోయిన మానవుణ్ణి ఎవరు విడిపిస్తారంటే దేవుడే విడిపించాలి. మనం ఆయన శర నుంచి వచ్చినప్పుడు పాప భయంకరత్వంలో నలిగిపోవడం ఇష్టం లేక దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను చేయని మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని పవిత్రుడిగా చేస్తాడనే లేఖన సత్యాన్ని బట్టి దేవుడు ఆధ్యాత్మిక చెరలోంచి మనల్ని విడిపిస్తాడు. తద్వారా నూతన ఆనందాన్ని మనకిస్తారు. రక్షణ పొందిన వారిలో రక్షణ ఆనందం ఉంటుంది. ఇది అనుభవించిన వారికే కానీ మరెవరికీ తెలియదు. కొంతమందికి అర్థం కాదు. ఏంటండి క్రైస్తవులు ఎంత ఆనందంగా ఉంటారు, ప్రభువులో ఎంత సంతోషిస్తూ ఉంటారు, లోక సంబంధ విషయాల్లో వారికి ఎందుకు ఆనందం ఇవ్వండి, ప్రభువులో ఎందుకు సంతోషిస్తారంటే రక్షణ ద్వారా వచ్చిన ఆనందం ఇది. పరిపూర్ణమైన, స్వచ్ఛమైన, పవిత్రమైన ఆనందం ప్రభు మనకిస్తాడు. అంత మాత్రమే కాకుండా పాడైన పట్టణాలు మరలా కట్టుకుని దానిలో కాపురం ఉంటారు. అంటే దేవుడు వారిని చెరలో నుండి రప్పించడం మాత్రమే కాకుండా దేవుడు వారిని రెస్టోర్ చేస్తున్నాడు. ఏవైతే వారు కోల్పోయారో, ఏవైతే వారు పోగొట్టేసుకున్నారో, దేవుడు వాటిని మరలా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు కోల్పోయిన వాటిని దేవుడు నీకు దయచేయగలడు. కోల్పోయిన గౌరవం, కోల్పోయిన పరువు, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన మనశ్శాంతి, కోల్పోయిన దీవెన ప్రభు నీకు మరలా దయచేయగలడు. హీఈస్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన కేవలం చెరలోంచి బయటికి తీసుకొచ్చేసి మీరు ఎటుపోతారో పోండి అని వదిలేసేవాడు కాదు. ఆయన వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత వారి మరలా స్థిర నివాసాల్లో, సుఖ నివాసాల్లో ఉండాలని దేవుడు కోరుకున్నాడు.
నిన్ను కట్టే దేవుడు ఆయన. పాడైపోయిన ప్రాకారాలు నిలబెట్టగలిగిన వాడు. మనుషులు నేను పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. బహుశా నువ్వు నమ్మిన స్నేహితులే, నీ బంధువులే నేను పడగొట్టి అణగద్రొక్కి, ఒక మాటలో చెప్పాలంటే మట్టిలో నేను కలిపేయాలని ప్రయత్నం చేశారేమో. కానీ దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఆయన మరలా నిన్ను లేవనెత్తగలడు, పునరుద్ధరించగలడు. పాడైపోయిన స్థలములను పట్టణాలను తిరిగి కట్టుకుని దానిలో కాపురం ఉంటారని దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చగలడు ఆయన. ఒకసారి నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించి చూడు. ఎంతోమంది దగ్గర పరిగెత్తావేమో పునరుద్ధరణ కోసం, రెస్టోరేషన్ కోసం. కమ్ టు జీసస్. హీ లవ్స్ యూ సో మచ్. హీ ఈస్ ద మెర్సిఫుల్ గాడ్. హీ ఈస్ ద కంపాషనేట్ వన్. ఆయన కనికరంగల దేవుడు, దయా దాక్షిణ్యాలు కలిగిన దేవుడు కనుక నిన్ను నిలబెట్టడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆ తర్వాత వారు ద్రాక్ష చెట్లు నాటి దాని రసమును త్రాగుతారు, వనములు నాటి వాటి పండ్లను భుజిస్తారు. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఈస్. ద్రాక్ష చెట్లు మరియు వనములు ఆశీర్వాదానికి, దీవెనకు సాదృశ్యం. చెరలో ఉన్నప్పుడు అన్నీ కోల్పోయి ప్రతికూల వాతావరణంలో బ్రతికిన దేవుని ప్రజలను దేవుడు మరలా పునరుద్ధరించడం మాత్రం కాకుండా వారిని ఆశీర్వదిస్తానని, ఆశీర్వాద కానుకలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ జీవితంలో నేను దీవించువాడు ఆయన. ఎక్కడి నుంచి నీకు హెచ్చు కలగదు, కానీ దేవుని దగ్గర నుంచే హెచ్చు రావాలి. ఒకవేళ ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉన్నానని బాధపడుతున్నావా? నీ పిల్లల్ని చూసి ఏడుస్తున్నావా? వారి పరిస్థితి ఏంటో అని వెసిలి గారు, వారి భవిష్యత్తు ఏంటో అని చెప్పి బాధపడుతున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. నువ్వు ద్రాక్ష చెట్లు నాటి వాటి రసమును త్రాగుతావు. దేవుడు నిన్ను, నీ భవిష్యత్తును దీవించువాడు ఆయన. ద్రాక్ష చెట్లు నాటగానే ఆ ఫలములు రావు కదా, కొంచెం సమయం ఉంది కదా. అనగా దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన భవిష్యత్ ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో సురక్షితంగా ఉంది. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఎనీమోర్. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎప్పుడూ అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడద్దు. దేవుని చేతికి అప్పగించే. అన్నీ తెలిసిన దేవుడు ఆయన కనుక నీవు ద్రాక్ష చెట్లు నాటడం మాత్రమే కాదు, వాటి రసమును త్రాగుతావు, వనములు వేసి వాటి పండ్లను భుజిస్తామని దేవుడిచ్చిన వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. ప్రభువు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఆమోసు గ్రంథం నుండి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు. మమ్మను చెరలో నుండి రప్పించు దేవుడు మాత్రమే కాక, పాడైపోయిన పట్టణాలను, పురాలను మరలా కట్టి వాటిలో కాపురమున్నట్లుగా సహాయం చేస్తానన్నావు. ద్రాక్ష చెట్లు, వనముల ద్వారా వచ్చే ఆ ఫలములు మేము భుజిస్తామని వాగ్దానం చేశావు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే క్లెయిమ్ చేస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. మహిమతో నింపండి, ఆశీర్వదించండి. నీ మంచితనం అంతా వారి జీవితంలో కనుపరచండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఈరోజు ఒక బ్రేక్ త్రూ నీ నుండి ఆశిస్తున్న మా ప్రియుల జీవితాల్లో అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.